మా ట్రస్టుల గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రతి ఊళ్ళోనూ కూడా జమీందారులు బాగా గడించి పూర్వకాలం వాళ్ళు ఏర్పాటు చేసిన ట్రస్టులు ఇంతకుముందు కొన్ని చెప్పాను. కాకినాడలో మంత్రిప్రేడ్ వారిది కూడా చాలా పెద్ద ట్రస్ట్ అది. వాళ్ళ చౌల్ట్రీ ఉంది. బంగారాడు చౌల్ట్రీ కూడా ఉంది. అలాగే రాజమండ్రిలో చాలా ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే కాకినాడలో చాలా మటుకి పూర్తి భాగం అంతా పిఠాపురం రాజా గారిదే. అలాగే వైజాగ్లో కూడా ఇంచుమించు ఈ వైజాగ్ అంతా కూడా విజయనగరం రాజులదే. అందుకే పివిజి రాజు గారని ఈ ఆనంద్ గజపతిరాజు, అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ తండ్రి అనుకుంటాను. వీళ్ళ గురించి నాకు ఎక్కువ తెలియదు. ఆనంద్ గజపతిరాజు గారి మట్టుకి నేను జైల్లో ఆంధ్ర యాజిటేషన్లో 71లో జైల్లో వైజాగ్ జైల్లో ఉన్నప్పుడు ఆనంద్ గజపతిరాజు గారు, పెన్నమనేని కోటేశ్వరరావు గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ అలాగా ఉండేవారు. ఆనంద్ గజపతిరాజు గారు నన్ను 1-2 సార్లు వైజాగ్ పిలిపించారు. ఆనంద్ గజపతిరాజు గారు. పివిజి రాజు గారు ఎంపీగా చాలాసార్లు నెగ్గారు. ఆయన 66లోనూ ఎప్పుడో భానోజీరావు గారును పివిజి రాజు గారు ఇద్దరు ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్లు మీద నిలబడ్డారు. వాళ్ళ మీద పోటీకి తెన్నడి విశ్వనాథన్ గారు నిలబడ్డారు. ఆయన రెండింటిలోనూ నెగ్గారు. ఎమ్మెల్యే ఎంపీ పివిజి రాజును ఓడించారు. కానీ ఆయన ఎంపీ సీట్ అట్టే పెట్టుకుని ఎమ్మెల్యే వదిలేశారు. భానోజీరావు గారు బై ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు. అప్పుడు కాసు బ్రహ్మాందరెడ్డి గారు సీఎంగా ఉండేవారు. అది ఇప్పుడు డాల్ఫిన్ హోటల్ అనేది ఆయన బంగ్లాది, భానోజీరావు గారిది. అది మరి అది ఏ రకంగా రామోజీరావు గారికి వచ్చిందో నాకైతే తెలియదు. కొనుక్కున్నారో ఏమో. కాకినాడలో ఇంకా యోధులు గొప్పవాళ్ళు వాళ్ళందరితో కలిసి నేను చాలా జ్ఞానాన్ని పెంచుకున్నాను అనుకుంటాను. చురుగ్గా పనిచేశాను. మేము కొంచెం అల్లరిగా తిరిగేటప్పుడు ఒక ఇన్సిడెంటు, మేమందరం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఖాళీ స్థలంగా ఉంటే అక్కడ నిలబడి ఉన్నాం. మధ్యాహ్నం అప్పుడు నిలబడి ఉంటే ఎవరో ఒక ఆయన పొడుగ్గా ఉన్నారు. చాలా యంగ్ ఆయన, అంటే 25-30 ఏళ్ళ లోపు. ఆయన మాది ఇంకా చిన్న వయసు. మమ్మల్ని పిలిచారు. పిలిస్తే మేము కొంచెం యారగెంట్, కొద్దిగా మేము కుర్రాళ్ళం. మేము ఆయన్ని రమ్మన్నాం. ఆయన మమ్మల్ని పిలిస్తే స్టేషన్ దగ్గర నుంచి మేము ఆయన పిలిచాం. పిలిస్తే ఆయన వచ్చేసి మా ఎదురుగుండా నిలబడి ఎందుకు పిలిచారు అన్నాడు. అంటే మరి మీరు పిలిచారు కదా అని. నేను పిలిస్తే మీరు వచ్చారా అని అడిగాడు. మేము తెల్లబోయాం. మాకు అటువంటి ప్రశ్నలు తాల్చిపడలేదు. వాటికి సమాధానాలు కూడా వెంటనే లేవు. అంటే రాలేదన్నాం. మరి రానప్పుడు ఎందుకు పిలిచారో చెప్పమన్నాడు. మా దగ్గర ఆన్సర్ లేదు. అప్పుడు అన్నాడు ఆయన, తాట తీసేస్తాను ఇందామంటే ఎక్కడైనా మీరు కనిపించారంటే వాడు బయటకని గట్టిగా అరిచాడు. తర్వాత ఎంక్వైరీలో తర్వాత మాకు తెలిసింది ఆయన కాకినాడ ఏఎస్పీ ఎంవి భాస్కర్రావు గారు. ఎంవి భాస్కర్రావు గారు అంటే తర్వాత డీజీపీ చేశారు. ఆయనది తుని అని చెబుతారు. ఆయనది
చాలా ఖచ్చితంగా ఉండేవాడు ఆయన. కాకినాడ 68 జంచెట్ సెంటర్లో జరిగిన మర్డర్ విషయంలో మమ్మల్ని కూడా ఆ టైంలో అక్కడ ఉన్నవాడిని అందరినీ ఎవిడెన్స్ కింద మమ్మల్ని తీసుకెళ్ళారు. కానీ ఎవరు హత్య చేశారు అన్నది మాకు అంత ఐడియా లేదు, చిన్న వయసు. అప్పుడు తోటరామస్వామి గారు, రుద్రగఢ రామలింగరాజు గారు, వారిద్దరూ కూడా ఆ జిల్లాకి మినిస్టర్లు. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు ఎమ్మెల్సీలే. ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తులు మినిస్టర్లు చేసేవారు. ఇంతకుముందు ఎపిసోడ్లో ఒకసారి చెప్పాను, రుద్రగఢ రామలింగరాజు గారు ఎండోమెంట్స్ కూడా చేశారు. తోటరామస్వామి గారు కిర్లంపూడి, ఆయన మరి ఏం చేశారో అంతగా తెలీదు నాకు. ఆయన ఈ మర్డర్ విషయంలో ఎందుకో ఆయన ఫోన్ చేస్తే, మేము అప్పుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. అది 1968 ఆ ఫోన్ వచ్చింది ఆయనకి, ఏఎస్పీ గారికి. వస్తే అవతల వ్యక్తితో ఎలా మాట్లాడాడంటే ఆయన అఫీషియలా పర్సనలా అని అడిగాడు. అడిగితే అఫీషియల్ అయితే వస్తాను, అన్అఫీషియల్ అయితే నేను రానని అన్నాడు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే తోటరామస్వామి గారు ఫోన్ చేశారు. చేస్తే ఈయన వెళ్ళలేదు. అంత ఖచ్చితంగా ఉంటాడు, చాలా స్పీడ్ మనిషి. అలాంటి వాళ్ళలో డిటి నాయక్ కూడా తక్కువ ఆయన కాదు. ఆయన కూడా ప్రజా దర్బార్ పెట్టాడు. ఏవో అలాగా కొన్ని జరిగాయి. సరే, మా విషయానికి వస్తే మా వయసు ఎదిగే కొద్దీ మిగిలిన వాళ్ళందరూ అల్లరిలో ఇంకా కంటిన్యూ అయ్యారు. కొంతమంది రౌడిజంలో కూడా ఉండిపోయారు. మా టైంలో కొంతమంది పేర్లు మీకు చెప్పాను. నాతో చదువుకున్న వాళ్ళలో సత్తులేని ఉండేవాడు. వాడు విజయవాడ స్టేట్ బ్యాంక్లో అటెండర్ కింద చేసేవాడు. అది ఇంకా రాధాకృష్ణారెడ్డి అని అస్తమానం ఫెయిల్ అయిపోతూ ఉండేవాడు, కానీ చాలా గొప్పవాడు. ఎస్పీఎల్ చేశాడు. ఇంతకుముందు చెప్పినట్టు గుర్తు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కూడా ఎస్పీఎల్ చేశాడు. తర్వాత అతను మిలిటరీకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఎన్ఎఫ్సిఎల్లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కింద కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్లో పనిచేశాడు. మా అమ్మాయి మ్యారేజ్కి 2 ఎస్పీఎల్స్ని పిలిచాను నేను. వాళ్ళు చాలా అనేవారు, వాళ్ళు వీడికి మేము లీడర్లు ఒకప్పుడు, ఇప్పుడు వీడే అన్ని యూనియన్లకి లీడరు, మాకు చాలా ఆనందంగా ఉందని అనేవారు వాళ్ళు. అలాగే కొప్పిశెట్టి సత్యనారాయణ ఇప్పుడు బాగున్నాడు. తర్వాత దంగేటి సత్యనారాయణ, తను దంగేటి సత్యనారాయణ పాలిటెక్నిక్లోనూ పనిచేశాడు, ఆంధ్ర పాలిటెక్నిక్. గర్ల్స్ పాలిటెక్నిక్ ఆఫీస్ సూపరింటెండెంట్ చేశాడు, గర్ల్స్ హాస్టల్కి కూడా చేశాడు. నా సర్కిల్ అంతా నీతి నిజాయితీ పనులు, ఒక్క తప్పుడు పని చేయరు. వాడు దంగేటి సత్యనారాయణ సైకిల్ మీద వెళ్ళేవాడు. వాడు తలుచుకుంటే అందులో ఎంతైనా తినేయచ్చు. అలాగే కొప్పిశెట్టి సత్యనారాయణ కూడా ఇంజనీరింగ్ కాలేజీ సూపరింటెండెంట్ చేశాడు, ₹1 తప్పు పని చేయలేదు. ప్రాణలింగం అని చాలా గొప్ప ఆర్కెస్ట్రా ఒకటి ఉండేది. ఆర్కెస్ట్రా వాళ్ళ తమ్ముడు శివాజీ, ఇంకో తమ్ముడు ప్రణవానంద్, ఇంకో తమ్ముడు ఫణీంద్ర అకాడమీ వాయించేవాడు. శివాజీ గిటార్ వాయించి కిషోర్ కుమార్ పాటలు పాడేవాడు. ఇప్పటికీ బాగున్నాడు, డిప్యూటీ కలెక్టర్ చేశాడు. అలాంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. వాళ్ళతో కలిసి నేను చదువుకోవడం, వాళ్ళతో తిరగడం, నా ఏజ్ గ్రూప్ అవడం నా అదృష్టం. వాళ్ళు నీతిపరులు.
ఎవరో నా సర్కిల్లో నేను ఎరుగున్నంత మట్టుకి తప్పుడు పద్ధతుల్లో డబ్బులు గడించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ రోజుల్లో చాలా ఖచ్చితంగానే ఉండేవారు. అందులో ఇంకా చెప్పాలంటే మీకు ఇంతకుముందు చెప్పాను దండు భాస్కర్ రావు గారని, ఆయన ఎమ్మెల్యే చేశాడు. ఆయన షిప్పింగ్ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ వాళ్ళ అన్నగారు పెట్టారు. దాన్ని చాలా కాలం కొనసాగించారు. నేను కూడా కొంతకాలం కమిటీ మెంబర్ కింద ఉండేవాడిని. అయితే ఆయన కొడుకు సూరిబాబు అని నాకట చిన్నవాడు. సూరిబాబు ఆకేళ్ళ సుబ్బారావు అని వాడొకడు, వాడు కూడా నాకంటే చిన్న వయసు. వాళ్ళు మెక్లార్న్ హై స్కూల్లో మేము అందరం చదువుకున్నాం. అలాగే చాలామంది ఇది ఏదో ఒక ఎథిక్స్ బాగా ఎక్కువ ఉండేవి. అంటే మాకు పెద్దవాళ్ళు అంటే భయం భక్తి ఉండేది. మేము కుర్రాళ్ళం ఏదైనా అల్లరిగా ఉన్నామే తప్ప ఆడవాళ్ళ జోలికి పిల్లల జోలికి ముసలాళ్ళ జోలికి వెళ్ళడం కానీ దూరంగా వెళ్ళిపోవడమే అటుకేసి ఎక్కడం ఉండడం అలాగా. కానీ నా తర్వాత నేను డెమోక్రటిక్ లైన్ నాకు ఇన్సిడెంట్స్ అంటే సమాజం నాకు అలవాటు చేసింది. సమాజపరంగానే వ్యక్తులు ఎదగాలని నేను అంటాను. సమాజంలో జరుగుతున్న పద్ధతులు తప్పుడువి మంచివి గ్రహించి వాటిలోంచి మనం మన జీవిత నిర్మాణానికి కావాల్సినటువంటి మార్గాలను ఎంచుకుని ప్రయాణం చేస్తే అత్యద్భుతమైన జీవితాన్ని నడపచ్చు. శక్తివంతమైన జీవితాన్ని కూడా నడపచ్చు. ఎందుకంటే భయం అనేది ఉండదు. దేనికి ప్రలోభాలకు లోనవ్వం కాబట్టి. చాలామంది ఈ చెడు వాటికి నా స్నేహితులు బలైపోయారు, వాళ్ళు పాడయ్యారు, చాలామంది చనిపోయారు. అయితే నేను సమాజ మార్గాన్ని ఎంచుకున్నాను. అందులో డెమోక్రసీ ఉంది. సమాజంలో చెడు మంచి మనకు ఎదురుగుండానే కనిపిస్తాయి. వాటిని అనుకూలంగా మనం ఇది తప్పు అని అనిపించినప్పుడు మనం ఆ తప్పు చేయకుండా ఉండడమే మంచి మార్గంలోకి వెళ్ళడం. నేను ఇవాటికి ఇంత అన్నం తిని ఆరోగ్యంగా ఉన్నాను అంటే అది సమాజమే కారణం. సమాజం ఈ వేళ నుంచి కాదు, నేను పుట్టినప్పటి నుంచి నా ముందు తరం కూడా సమాజపరంగానే ఉండేవారు. అయితే మరి నేను ఎప్పుడూ మోసపోలేదు. కారణం నాకు ఆశ లేదు. ఆశ కానీ అత్యాశ కానీ ఉంటే వాళ్ళు తప్పకుండా మోసపోతారు లేదా మోసగిస్తారు. ఈ రెండు మటుకి నా దరిదాపులకి రాలేదు. అంచేత ఇది చిన్నప్పటి విషయాలకు వస్తే కొన్ని మీకు చెప్పాను ఉదాహరణగా. నేను ముందు ఎపిసోడ్లో చెప్పినట్టుగా మా నాన్న నన్ను రైల్వేకి పంపించినప్పుడు నన్ను ఒక క్లాస్ 4 క్యాజువల్ లేబర్గానే పెట్టమని చెప్పారు. అది నాకు చాలా లాభించింది. నేను లేబర్తో కలిసి పనిచేయడంలో వాళ్ళకి ఇచ్చే జీతమే నాకు ఇచ్చారు. ఇస్తే తర్వాత నేను నాటకాలు పాటలు లేకపోతే కొన్ని స్పోర్ట్స్లోనూ ముఖ్యంగా ఫుట్బాల్ కూడా ఆడేవాడిని. అందుకని నాకు రైల్వే డీబీకే రైల్వే ఆ డీబీకే లైను అది అందులో నాకు బాగానే ప్రమోషన్లు వచ్చాయి. ఆ తర్వాత నేను ఉద్యోగాలు అవి దండకారణ్య బొలంగీర్ కిరుబురు అనే ప్రాజెక్ట్ అది. అక్కడ అపాయింట్ అయిన వాళ్ళకి అందరికీ ఆర్డర్లు ఏమని ఇస్తారంటే ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్ టెంపరీ అని ఇస్తారు. అన్నీ మామూలుగా జీతాలు స్కేలు అవి ఇస్తారు. కాకపోతే ఆ ప్రాజెక్ట్ అయిపోగానే అప్పటికే అలాంటి పద్ధతి ఉంది. ప్రాజెక్టుల్లో క్లోజ్ అయితే ఉద్యోగాలు ఉండవు. అలాగే నన్ను తీశారు. ఏదో ఒక యూనియన్ అంటే నిజం చెప్పాలి అంటే జార్జ్ ఫెర్నాండెస్ గారు, మా అన్నగారు గాది కృష్ణమూర్తి గారు, చక్రధర్పూర్ బీహార్, ఆయన యూనియన్లో చాలా గట్టిగా జార్జ్ ఫెర్నాండెస్తో కలిసి పనిచేశారు.
ఆయన రైల్వే యూనియన్లో చాలా పెద్ద లీడరు జార్జ్ ఫెర్నాండెస్. ఆ తర్వాతే ఆయన మినిస్టర్ కింద వాటి కింద వచ్చాడు. ఆయన ఆ ఫెర్నాండెస్ గారు ఇలాంటి వాళ్ళు ఎవరో దెబ్బలాడితే మళ్ళీ మాకు రీపోస్టింగ్ ఇచ్చారు. నేను 66లో మళ్ళీ నాకు పిలిచి వైజాగ్లో పర్మనెంట్ జాబ్ ఇచ్చారు. నేను అది చేశాను. దాని తర్వాత కొన్ని కార్యక్రమాలు నేను తర్వాత ఎపిసోడ్లో చెప్తాను.